అంబేద్కర్ కోనసీమ జిల్లా గొల్లంపాలెం పంచాయతీలో ఓఎన్జీసీ నిధులు గోల్మాల్ జరిగాయి. 1,76,00,000 ఓఎన్జీసీ నిధులు దుర్వినియోగం చేశారంటూ గొల్లంపాలెంలో పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు గ్రామస్తులు. పంచాయతీకి పన్ను రూపంలో వచ్చిన సొమ్మును దుర్వినియోగం చేశారని విమర్శించారు. సర్పంచ్ అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి దుర్వినియోగమైన నిధులపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మా గ్రామ పంచాయతీ అవినీతిపై చర్యలు తీసుకోవాలి. మా సర్పంచ్ పై అవినీతిపై చర్యలు తీసుకోవాలి. మా సర్పంచ్ అవినీతిపై చర్యలు తీసుకోవాలి. మా సర్పంచ్ అవినీతిపై చర్యలు తీసుకోవాలి. ఓఎన్జీసీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలి. ఓఎన్జీసీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలి. ఓఎన్జీసీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలి. ఓఎన్జీసీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలి. సర్పంచ్ 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 అందరికీ నమస్కారం. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం గొల్లపాలెం గ్రామం అండి. మా గ్రామంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు మాత్రమే నివసించే గ్రామం ఏదైనా ఉందంటే అది మా గొల్లపాలెం గ్రామం సార్. భూస్వాములు కానీ జమీందారులు కానీ లేని గ్రామం మాదే సార్. అప్పర్ కాస్ట్ లేని గ్రామం మాది. అలాంటి గ్రామంలో మా అదృష్టం కొద్దీ ఓఎన్జీసీ వారి నుంచి హౌస్ ట్యాక్స్ రూపంలో మాకు సుమారుగా 2 కోట్ల రూపాయలు నిధులు రావడం జరిగిందండి. ఆ నిధుల్ని మా చిన్న గ్రామం కడుపేద గ్రామం అయినటువంటి మా గ్రామం కళలు పండినవి, మన గ్రామం అభివృద్ధి చెందుతుందని ఎంతో సంతోషంతో మేము ఈ 4 సంవత్సరాల కాలంలో ఎదురు చూసామండి. అది ఎక్కడ కూడా అభివృద్ధి అనేది మచ్చుకు కూడా కనపడలేదు. ఈ రోడ్లు వేయడం అయితే భూస్వాములు బాగా జమీందారులు చెరువులకి రోడ్లు వేయడం, భూస్వాముల యొక్క పొలాల్లోకి రోడ్లు వేయడం ఇలాంటి కార్యక్రమాలే చేశారు తప్ప జనావాసాల్లో ఎక్కడ బొచ్చుడు చిప్పుడు సిమెంటు వేసి రోడ్లు పోసిన దాఖలాలు ఎక్కడా లేవు సార్. అందరికీ నమస్కారం. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం గొల్లపాలెం గ్రామం అండి. మా గ్రామంలో బడుగు బలహీన వర్గాలు. నా పేరు తోపాటి శ్రీనివాసరావు. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం గొల్లపాలెం గ్రామం. మా గ్రామంలో ఓఎన్జీసీ వారు ఇచ్చినటువంటి నిధులు సుమారు దాదాపుగా 2 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినాయి అని చెప్పేసి సర్పంచ్ గారిని అడిగినప్పుడు చాలా దురుసుగా సమాధానం చెప్తూ, నా ఇష్టం, నాకు మెజార్టీ సభ్యుల బలం ఉన్నది, నేను అవసరమైతే సముద్రంలో వేసుకుంటాను రోడ్లు, మీకు సమాధానం చెప్పవలసిన పని ఉన్నదని చెప్పినప్పుడు ఎండిఓ గారికి కంప్లైంట్ చేస్తే ఎండిఓ గారు దీనిపైన ఏ విధంగా స్పందించలేదు. ఆ తర్వాత డిఎల్పిఓ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఏ విధమైన స్పందన లేనప్పుడు గౌరవ కలెక్టర్ గారిని స్పందనలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఏ విధమైన చర్యలు తీసుకోకపోవటం వల్ల గౌరవ హైకోర్టు వారిని మేము నవంబర్ నెలలో పిటిషన్ వేయటం జరిగింది. ఆ పేరు తోపాటి శ్రీనివాసరావు. మాది డాక్టర్